హలో అందరికీ. ఇవాళ టాపిక్ వచ్చేసి మీరు ప్రొలాంగ్ సిట్టింగ్ జాబ్స్‌లో చేస్తా ఉన్నారా? అయితే మీకోసమే అండి ఈ రీల్. మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ అండి ఇప్పుడు సొసైటీలో ఎక్కువ కూర్చునే వారికి. దీన్నే లోవర్ క్రాస్ సిండ్రోమ్ అంటారు. దీంట్లో ఏమవుతుందంటే మనకి పెల్విస్ బోన్ ఉంటదండి. ఆ పెల్విస్ బోన్ కంట్రోల్ చేయడానికి 4 స్ట్రింగ్స్ ఉంటాయండి. మనకి యాంటీరియర్ సర్ఫేస్‌లో అబ్డామెన్ అండ్ పోస్టీరియర్ సర్ఫేస్‌లో లంబార్, కోర్ మసిల్స్ ఉంటాయి. అండ్ బిలో ద పెల్విస్ రీజియన్‌లో యాంటీరియర్స్ అంటే ముందు భాగంలో మనకి హిప్ ఫ్లెక్సార్స్ ఉంటాయి. అండ్ బ్యాక్ బటెక్స్ మజిల్స్ ఉంటాయి. మనం ఎక్కువగా కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అబ్డామినల్ మజిల్స్ అండ్ బ్యాక్ బటెక్స్ మజిల్స్ అనేది వీక్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఆఫ్ ద థై మజిల్స్ హిప్ ఫ్లెక్సర్స్ అంటారు. అండ్ బ్యాక్ ఏదైతే మజిల్స్ ఉంటుందో అవి మనకి టైట్ అయిపోతుందండి. సో దీనికి ఎలా ఏం చేసుకోవాలి, ప్రొలాంగ్ కూర్చునే వాళ్ళకి ఇది కరెక్షన్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ చూపిస్తానండి. అవి రోజు మార్నింగ్ చేసుకుంటే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లం అనేది రాదు అండి. లేదు అనుకుంటే గనుక ఫ్యూచర్‌లో మనకి లంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తది. లేదా మనకి హిప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తది. ఓకేనా? సో ప్లీజ్ ట్రై టు డూ దిస్ ఎక్సర్సైజ్.